హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం దాదాపు చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టక, కొన్ని అనుమాన కారణాల వల్ల అయితే మళ్ళీ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరంతా సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈరోజు నేను వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ కామెంట్ అయితే నాకు డిస్ప్లే అయితే అనమాట. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుంది, నాకు ఇల్లు వస్తుందా అని చెప్పేసి. ఇది వచ్చేసి మనం దానిపైన ఏదైతే వీడియో ఉందో, ఇందిరమ్మ ఇల్లు మీకు ఇలా చూపిస్తుంది అని చెప్పేసి ఏదైతే టైటిల్ ఉందో, అది వచ్చేసి దాదాపు మనము ఈ వీడియో పెట్టి కూడా చాలా 2-3 మంత్స్ అవుతుంది, దానికంటే ఎక్కువ కూడా అవుతుంది వచ్చి నాకు తెలిసి మేబీ. అయితే ఈ ఏదైతే వీడియో కింద కామెంట్ రీసెంట్గా ఆ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ అయితే చూడడం అయితే జరిగింది. అయితే దీని గురించి ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ప్రజెంట్ ఇప్పుడు చాలామంది ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఏంటి అంటే, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్. ఇది ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకు వచ్చింది, ఇది మెయిన్ అందరికి వస్తున్న డౌట్ అనమాట. ప్రజెంట్ ఇది దీని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే మీకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందో లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3, అయితే లీస్ట్ 1లో ఎవరికైతే ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు పేదలని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది అంటే ఎంపీడీఓ గారు వాళ్ళ వెరిఫికేషన్లో గుర్తిస్తారో వాళ్ళకు ఎంపీడీఓ గారు అప్రూవల్ అనేది చేస్తారన్నమాట. ఈ ఎంపీడీఓ అప్రూవల్ చేయగానే డైరెక్ట్గా ఇది వచ్చేసి కలెక్టర్ లాగిన్లోకి మీ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంట. ఈ మీ అప్లికేషన్ ఎప్పుడైతే కలెక్టర్ గారు అప్రూవల్ చేస్తారో అప్పుడు మీకు మంజూరు పత్రాలు అనేది ఇస్తారన్నమాట. అప్పుడు నెక్స్ట్ కూడా ఏం చేంజ్ అవుతుందంటే, పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ డిఎస్సి అని వస్తుంది. ప్రజెంట్ మీ అప్లికేషన్ ఏదైతే ఎవరికైతే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుందో, మీ అప్లికేషన్ వచ్చేసి కలెక్టర్ దగ్గర ఉందని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు తొందరగా ఇల్లు శాంక్షన్ చేసుకోవాలి, లేదంటే ఇంకేమైనా ఇల్లు గురించి తొందరగా రావాలి అని చెప్పి మీరు అనుకుంటే, మీరు దగ్గరలో ఏదైతే మీ కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో, మీ జిల్లా కలెక్టరేట్, అక్కడికి వెళ్ళి ప్రజావాణిలో నాకు సార్ ఇలా చూపెడుతుందో కొంచెం ఇది చూడండి అని చెప్తే, వాళ్ళు ఇమ్మీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకొని మీకు ఇల్లు అయితే మంజూరు చేయమని చెప్పేసి కింది స్థాయి అధికారులకు వాళ్ళు చెప్పడం. తర్వాత మీకు పేరు మీద ఈ ఏదైతే ఇల్లు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉంటాయో ఆ ప్రొసీడింగ్స్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు. ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకు 200% ఇల్లు అయితే వస్తుంది. ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడితే మాత్రం 100% వచ్చినట్టే, మీరు వెయిట్ చేయండి. ఇక ఎవరికైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందో మీరైతే మరికొద్ది రోజు అయితే వెయిట్ చేయాలి, మీకు కూడా ఇల్లు అయితే వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీకు రిప్లై అయితే ఇస్తుంటాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి. నేను కామెంట్లో హాయ్ అని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళకు వాట్సాప్ ఛానల్ లింక్ పంపిస్తాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఇంకా సమాచారం కూడా నేను అందులో ఎప్పటికప్పుడు పెడతాను. తర్వాత మనం గతంలో మనం ఒకటి సబ్స్క్రైబర్తో మాట్లాడడం జరిగింది, అంటే ఫేస్ టు ఫేస్ లైవ్ టెలికాస్ట్లో. సేమ్ అలాంటి స్ట్రీమింగ్ కూడా మళ్ళీ త్వరలోనే స్టార్ట్ చేయబోతాను. మీ అందరికీ థ్యాంక్ యూ.